సైన్స్ మనకి తెలిసింది లేదా మనకు తెలుసు అని అనుకుంటుంది. పారాసైన్స్, పారానార్మల్ సైన్స్ ఆర్ సూడో సైన్స్. నమ్మలేనిది, సైంటిఫిక్ ప్రూఫ్ లేనిది, ఫిజికల్ లాస్కి సమాధానం చెప్పలేనిది. ఇట్ డీల్స్ విత్ సంథింగ్ బియాండ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ బిలీఫ్ అండ్ మేబీ, జస్ట్ మేబీ, బియాండ్ దిస్ ఫిజికల్ వరల్డ్. సార్ నిజంగా ఆత్మలు ఉన్నాయా? మీరు నమ్ముతారా? అన్నం తినకపోతే బూచాడో చెత్తికెళ్ళిపోతాడనేది నిజమా అబద్ధమా అనేది కాదు ఇక్కడ డిస్కషన్. తిండి తినిపించడానికి ఒక తల్లి తన బిడ్డ ఆలోచనలో పెట్టిన ఒక నమ్మకమే భయం. ఆ భయానికి ఎన్నో పేర్లు, భూతాలు, దయ్యాలు అని. అండ్ కేవలం మన టెక్స్ట్ బుక్స్లో లేనంత మాత్రాన మనకు తెలియంది ప్రతిదీ అబద్ధం అయిపోదు. ఆత్మలు అతీత శక్తులు ఉన్నాయని నమ్మటం ఎంత గుడ్డి నమ్మకం, లేవని కొట్టిపారేయటం కూడా అంతే మూర్ఖత్వం. టుడే we going to discuss about a paranormal topic, astral projection. Turn to page number 39. శరీరం, ఆత్మ, ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని చెప్తాం కదా. అకార్డింగ్ టు దిస్, మనం బ్రతికుండగానే మన శరీరం నుంచి ఆత్మని వేరు చేసుకోవచ్చు. యు నో వాట్? ఇట్ ఈస్ సెడ్ దట్ అలా వేరు చేసుకోబడిన ఆత్మ ఆస్ట్రల్ ప్లేన్లోని ఇతర ఆత్మలతో, అంటే చనిపోయిన వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసుకోగలదంట. ఇంట్రెస్టింగ్, ఇజంట్ ఇట్? బట్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా ఇది ట్రై చేయడం చాలా డేంజరస్. రీసెంట్గా ఇది ట్రై చేయాలని కేరళలో ఒక యువకుడు తన సొంత ఫ్యామిలీని తనే చంపుకున్నాడు. సాడ్ బట్ ట్రూ. రేపు 4th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. యూ గైస్ మే లీవ్ నౌ. సిసిరా, నువ్వు వెళ్ళలేదు? సార్ ఆ ఎక్స్పెరిమెంట్ మీరు నా మీద చేస్తారా సార్? వాట్? సార్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ నేను చేస్తాను సార్. మీరు హెల్ప్ చేస్తే. సిసిరా, ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నీ వయసులో ఉన్నప్పుడు నేను ట్రై చేసేవాడిని. ప్లీజ్ సార్. చూడు సిస్టరా, ఇవన్నీ చదువుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ పర్సనల్గా ట్రై చేయడానికి కాదు. వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు. కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఓకే సార్? ఎక్స్పెరిమెంట్ గురించి మీరే చెప్పారు కదా సార్, ఒకసారి ట్రై చేయడంలో తప్పేముంది? మీరు గైడ్ చేస్తే. ప్లీజ్ సార్. ప్లీజ్ వాట్? డూ యూ థింక్ దిస్ ఫనీ? డోంట్ వేస్ట్ మై టైం. Placebo effect is a psychological phenomenon where the patient or recipient feels his condition is improved. Sorry guys, we'll continue this later tomorrow. Thank you. చాలా అవసరం సార్. Why? Happy birthday to you, Cecilia. Happy birthday. థ్యాంక్స్ మామ్. గ్రేట్ పార్టీ. సర్ప్రైజ్. ఏంటిది? కొత్త కార్, నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. నాకు ఆల్రెడీ కార్ ఉందిగా, కొత్త కార్ అవసరం లేదు. కమాన్ సిస్టర్, అది కార్ ఏంటి? దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్. అందుకే నీకోసం ఇది కొన్నా. అడ్వాన్స్ సేఫ్టీ టెక్నాలజీ ఉన్న బ్రాండ్ న్యూ BMW కార్. గ్రీష్మా స్టేటస్ కూడా. నా కాంటాక్ట్స్ ఎక్కడ ఉంది? అది స్క్రాప్ చేయమని పంపించా. సిసిరా, సిసిరా. How dare you can touch my car? మేనేజర్వి, మేనేజర్లో ఉండు. తండ్రి అవ్వాలని ట్రై చేయకు. ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండు దొరకరా. అర్థమైందా? సిసిరా, సిసిరా వదులు. వాట్స్ రాంగ్? దట్ ఈస్ జస్ట్ ఎ కార్. ఇప్పుడు రఘురామే నీ తండ్రి. యాక్సెప్ట్ హిమ్ అండ్ మూవ్ ఆన్.
మూవ్ ఆన్. నువ్వు ముగ్గుల్ని మార్చినంత ఈజీగా నేను నా తండ్రిని మార్చుకోలేను. బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రీతింగ్ పెరిగి ఆయాసం వస్తుంది. ట్రాంక్లైజర్ ఇచ్చాను, నో ప్రాబ్లం. టీనేజర్స్ హైపర్గా రియాక్ట్ అవ్వడం చాలా కామన్. మీ ఇద్దరికి గొడవలు ఇంకొత్త కాదు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ కల్లా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, జస్ట్ రిలాక్స్. నా మూర్ఖత్వంతో చంపేసుకున్నాను సార్. పక్కన డోర్ అవతల తీసుంటే బ్రతికేది. అలా జరిగి ఉండకూడదు సార్. సార్ మీరు చెప్పారు కదా ఆ ఎక్స్పెరిమెంట్తో చనిపోయిన వాళ్ళతో మాట్లాడొచ్చని. యాస్ట్రల్ ప్రొజెక్షన్ నేను చేస్తాను సార్. తిరిగి రాదని నాకు తెలుసు, కానీ అమ్మని ఒక్కసారి క్షమించమని అడుగుతాను సార్. వన్ లాస్ట్ టైం. సిసిరా, I can totally understand your pain. కానీ నీ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. You have to accept this. ఈ గిల్ట్తో నేను బ్రతకలేను సార్. Sisera, sit. Erin Pavlina, 1985లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసిన ఒక యూకే లేడీ. తను తన ఎక్స్పీరియన్స్లన్నీ ఒక బ్లాగ్లో చాలా డీటెయిల్గా రాసింది. తను మొదటిసారి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసినప్పుడు తన ఆత్మ శరీరం వదిలి వెళ్తుంటే తన శరీరం అంతా స్లైట్గా కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించిందంట. తల్లో ఒక బరువైన శబ్దం ఊపిరి అన్నట్టుగా అనిపించిందంట. మొట్టమొదటిసారి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసే ఎవరైనా సరే ఒక రకమైన భయానికి లోనవుతారు. మొదటిసారి నీ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే నీకు కనిపించేది ఫిజికల్ వరల్డ్ కాదు, ఆస్ట్రల్ వరల్డ్. నువ్వు నీ సూపర్ కాన్షియస్ స్టేట్ రీచ్ అయినప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దెర్ ఆర్ ఈక్వల్ నెగటివ్ రిజల్ట్స్. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ సార్, ఐ కెన్ డూ దిస్.